మీరు ఈ వీడియో ఓపెన్ చేసి చూసారంటేనే మీకు టెట్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలనే కోరిక బలంగా ఉందని అర్థమవుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో నేను నా ప్రిపరేషన్ ప్లాన్ అలాగే యూస్ఫుల్ టిప్స్ కూడా మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ మీరు ఎగ్జామ్కి టెక్స్ట్ బుక్స్ మొత్తం చదవాలనే భయాన్ని తీసి పక్కన పెట్టండి. అలాగే చాలా తక్కువ టైం ఉందని అస్సలు టెన్షన్ పడకండి. ఈ తక్కువ టైంని యూటిలైజ్ చేసుకుంటేనే మనకు చాలా మంచి మార్క్స్ వస్తాయి. ఎవరికి తెలుసు, మనకు 100+ లేదంటే 122+ మార్క్స్ కూడా రావచ్చు. అసలు టెట్కు ప్రిపేర్ అవుతున్నారంటేనే మీరేమి ఇప్పటికిప్పుడు చదవడం స్టార్ట్ చేయలేదు కదా. ఎప్పటి నుండో మీరు టెట్కు ప్రిపేర్ అవుతున్నారు. సో ఆ చదివినదంతా మీకు గుర్తుండాలనే రూల్ లేదు. అంతా కాకపోయినా ఎంతో కాస్తైనా మీకు గుర్తుండే ఉంటుంది కదా. సో ఈ తక్కువ టైంలో మీరేం చేస్తారంటే రివిజన్ చేయడం స్టార్ట్ చేయండి. అలా రివిజన్ చేస్తున్నప్పుడు మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపించినవన్నీ ఒక పేపర్లో రాయండి. అలా అని అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఒకే పేపర్లో రాయొద్దు. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక పేపర్లో రాయండి. అలా రాసిన వాటిని మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజైనా సరే లేదా ఎగ్జామ్ రోజైనా సరే రివిజన్ చేసుకుంటే మీకు చాలా బాగా గుర్తుంటుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ రాయమన్నా కదా అని మీరు మొత్తం అన్ని పాయింట్స్ రాస్తూ కూర్చోకండి. మీకు ఏవైతే రావు అనిపిస్తాయో అలాగే ఏవైతే ఇంపార్టెంట్ అనిపిస్తాయో అవి మాత్రమే రాసుకోండి. ఇప్పుడు నా ప్రిపరేషన్ ప్లాన్ అంటే మీకు చెప్తాను. నాకు టెట్ ఫస్ట్ అటెంప్ట్లోనే 90 మార్క్స్ వచ్చాయి. నేను కోచింగ్కి వెళ్ళాను, కానీ అది కరోనా టైం కావడంతో నా కోచింగ్ మధ్యలోనే ఆగిపోయింది. అంటే ఓన్లీ 20% కోచింగ్ మాత్రమే నేను కంప్లీట్ చేసుకున్నాను. అదే టైంలో నాకు టెట్ ఎగ్జామ్ పడడంతో నేనేం చేశానంటే ఆ కోచింగ్ సెంటర్లో ఇచ్చిన బుక్స్నే రివిజన్ చేసి ఎగ్జామ్ రాశాను అనమాట. సో నాకు అది అప్పటికప్పుడు 90 మార్క్స్ వచ్చినా కానీ నాకు అది కరెక్ట్గా అనిపించలేదు. సో ఆ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డేనే, అంటే నాకు 90 మార్క్స్ వచ్చాయని తెలిసిన నెక్స్ట్ డేనే నేనేం చేశానంటే నా టెక్స్ట్ బుక్స్ మొత్తం, అంటే 1 to 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ మొత్తం తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చదువుతూ నేను ఒక నోట్బుక్లో రాసుకున్నాను. అంటే నా ఓన్ నోట్స్ నేనే ప్రిపేర్ చేసుకున్నాను. అలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల నాకు నెక్స్ట్ టెట్ ఎగ్జామ్ వచ్చేసరికి నా ప్రిపరేషన్, అంటే రాయడం ప్రిపరేషన్ మొత్తం అయిపోయింది. నోట్బుక్ మొత్తం రాసేసాను. సో అప్పుడు టెట్ పడగానే నేను ఓన్లీ ఈ నోట్బుక్ను మాత్రమే చదివాను. ఏదైతే నేను నోట్స్ని ప్రిపేర్ చేసుకున్నానో అది మాత్రమే చదవడం స్టార్ట్ చేశాను. తర్వాత నా రిజల్ట్ చూసి నేనే షాక్ అయ్యాను. నాకు 122 మార్క్స్ వచ్చాయి. ఓన్లీ నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్న నోట్స్ చదవడం వల్ల. నేను అలా నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇంగ్లీష్ అలాగే మ్యాథ్స్ నాకు చాలా ఈజీగా అనిపించాయి. అంతకుముందు నేను కూడా అందరిలాగే భయపడేదాన్ని ఇంగ్లీష్ అలాగే మ్యాథ్స్ అంటే. కానీ లేదు, మీరు టెక్స్ట్ బుక్స్ మొత్తం చదివితే చాలా బాగా అర్థమవుతుంది, చాలా బాగా రాయగలరు కూడా ఎగ్జామ్స్లో. అలాగే సక్సెస్ సిరీస్ బుక్స్ కూడా చదవండి, మీకు చాలా బాగా ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా సైకాలజీ ఏమో నేను జాన్ రెడ్డి సార్ క్లాసెస్ వినేదాన్ని, అలాగే జంగం విశ్వనాథ్ సార్ బుక్ చదివేదాన్ని. సో అలా నాకు సైకాలజీలో 30కి 29 మార్క్స్ వచ్చాయి. హై స్కోర్ కూడా సైకాలజీలో అలాగే ఇంగ్లీష్లో మ్యాథ్స్లో వచ్చాయి. నమ్ముతారా? సో మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే మనకు అంత బాగా అర్థమవుతుంది, అంత బాగా ఎగ్జామ్లో చేయగలము. సో ఈ మిగిలిన మార్క్స్ ఎక్కడ పోయాయంటే మీకు 2 టిప్స్ చెప్తున్నాను. మీకు ఎప్పుడైతే ఎగ్జామ్లో నాకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది అంటే కరెక్ట్ అదే పెట్టండి. లేదు ఇది కాలేమో అని చెప్పి ఓవర్ థింకింగ్ చేసి దయచేసి వేరేది పెట్టకండి. అలా పెడితే ఖచ్చితంగా అది తప్పు ఆన్సరే అవుతుంది. మీకు ఫస్ట్ మైండ్లో ఏది అనిపిస్తుందో అది మాత్రమే కరెక్ట్ ఆన్సర్. ఇంకొకటి, మీరు ఓన్లీ చదువుకుంటూ కూర్చొని తినకుండా నిద్రపోకుండా ఉండడం అస్సలు కరెక్ట్ కాదు. మీరు ఎంత చదువుతారో అదంతా గుర్తుండడానికి మీ మైండ్కి అంత నిద్ర కూడా అవసరమే. సో నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి, బాగా నిద్రపోండి, అప్పుడు మీకు ఎగ్జామ్లో అన్నీ మంచిగా గుర్తొస్తాయి. సో ఇది నా టెట్ జర్నీ. నేను నా డిఎస్సి జర్నీని టెట్ ఎగ్జామ్ తర్వాత షేర్ చేసుకుంటాను. ఓకేనా? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.